హలో చర్చ్ నోయింగ్ ద లైఫ్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. నేను చాలా స్టడీ బైబిల్స్‌ని పరిచయం చేస్తూ ఉంటాను. చాలా కామెంటరీస్‌ని పరిచయం చేస్తుంటాను. ఒక్కొక్కసారి వాటి కాస్ట్‌ని మీరు చూస్తున్నప్పుడు చాలా వేలల్లో ఉంటాయన్నమాట. ఒక్కొక్క స్టడీ బైబిల్ కొనాలనుకున్నప్పుడు 4000కి పైగా, 5000కి పైగా మీరు పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కానీ నిజానికి చాలామంది దాని విషయంలో అఫోర్డ్ చేయలేరనమాట. నిజంగా ఒక 2, 3 స్టడీ బైబిల్స్ కొందాము అనుకునేటప్పుడు అది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్‌గా అవుతుంది. అండ్ మనకందరికీ తెలుసు. నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను. స్టడీ బైబిల్ ఒకటి వాడినంత మాత్రాన లేదా ఒక్క స్టడీ బైబిల్ వాడినంత మాత్రాన మనకి సమస్తం అర్థమైపోతుంది అని నేను చెప్పననమాట. సో, కాబట్టి మనం ఇంత 5,000 ఖర్చు పెడుతున్నా, మనం ఇంకొక స్టడీ బైబిల్‌ని కొనాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నటువంటి కారణం చేత మనం ఎలా అఫోర్డ్ చేయగలుగుతామనంటే, అందుకు ఒక బెస్ట్ రిసోర్స్ ఏంటంటే యూజ్డ్ బైబిల్స్ అనమాట. సో, ఈరోజు నేను ఒక్కొక్క యూజ్డ్ బైబిల్‌ని ఎంతకు కొన్నానో మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను. దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ వస్తుందనమాట. ఇది చూస్తున్నప్పుడు లైఫ్ అప్లికేషన్ స్టడీ బైబిల్ అండి. ఇది పాత ఎడిషను. ఇది నేను కొన్నప్పుడు ఆహ్ చూస్తాను. ఇదొక రూ. 700కో ఎంతకో నేను తీసుకున్నానండి. చూసారా? రూ. 747కి నేను తీసుకోవడం జరిగింది. మై పుస్తక్‌లో నేను తీసుకున్నాను. చాలా బావుంది. గోల్డ్ గిల్డింగ్ చూడండి. అండ్ ఈ కవర్ కూడా చాలా బావుంది. అలాగే మనం చూసుకుంటున్నప్పుడు ఇదంతా కూడా స్టోన్ బైండింగ్ అనమాట. సో, రిబ్బన్స్ కూడా వచ్చినియి. మనకి ఎక్కడ కూడా ఫాల్ట్ ఏమి లేదండి. కొత్త బైబిల్ లానే ఉంది. జస్ట్ పైన ఈ ఇది పోయిందనమాట పేరు అంతే. నెక్స్ట్ ఇది సీఎస్‌బీ స్టడీ బైబిల్ అండి. ఇది కూడా చాలా చాలా మంచి స్టడీ బైబిల్ అనమాట. ఇంతకుముందు ఆల్రెడీ నేను లైఫ్ వే స్టడీ బైబిల్ అనుకుంటా. తెలుగు స్టడీ బైబిల్‌ని గురించి నేను వివరిస్తూ నేను ఈ యొక్క స్టడీ బైబిల్‌తోనే కంపేర్ చేశా. ఇన్‌ఫాక్ట్ మన దగ్గర ఉన్నటువంటి ఆ బైబిల్ ఏదైతే ఉందో అది దీనికి ఉండేటటువంటి తెలుగు ట్రాన్స్‌లేషన్ అనమాట. చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ ట్రాన్స్‌లేషన్. ఈ యొక్క బైబిల్ కూడా చాలా బావుంటుంది. ఇది నేను రూ. 600కి తీసుకున్నానండి. ఇది కూడా నేను మై పుస్తక్‌లో తీసుకోవడం జరిగిందనమాట. ఈ యొక్క లెదర్ మనకు కొంచెం అటు ఇటు పోయినట్లుగా అనిపించినా గానీ మీరు ఆహ్, మీరంత భయపడాల్సిన పనేమీ లేదు. ఎందుకంటే మనకది లెదర్ ఆగుతుందనమాట. బావుంటుంది. నెక్స్ట్ ఇదొచ్చేసరికి ఆర్కియాలజికల్ స్టడీ బైబిల్ అనమాట. దీని మీద కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఒకసారి మీరు కావాలంటే చూడండి. ఇది ఆర్కియాలజీకి సంబంధించి బైబిల్ ఆర్కియాలజీకి సంబంధించినటువంటి విషయాల్ని, అలాగే ఆ పరిస్థితిలో ఉండేటటువంటి కల్చర్‌ని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసేటటువంటివి ప్రయత్నం చేస్తుందనమాట. ఇది కూడా లెదర్‌తో వచ్చిందండి. ఇది ఇమిటేషన్ లెదరో ఏమో మరి నాకు తెలీదు గానీ చాలా బావుంది. ఇది ఓల్డ్ అయినా గానీ ఇది చాలా బావుంది. ఇది దగ్గర దగ్గర రూ. 800కి నేను తీసుకున్నట్లు నాకు గుర్తనమాట. సో, ఇది పక్కన పెడితే ఇది ఈఎస్‌వి స్టడీ బైబిల్ అండి. ఇది చూడటానికి ఇప్పుడు కొంచెం ఇలాగుంది గానీ, నేనే పీకేసా అనమాట ఇదంతా. యాక్చువల్లీ ఇలాగ ఉండాల్సినటువంటి కవర్ అనమాట. నేను దాన్ని మొత్తం తీసేసా అనమాట. ఇంకేమన్నా చేద్దామని కొంచెం స్పెషల్‌గా. బట్ వర్కౌట్ అవ్వలేదు. ఇది రూ. 600కి నేను తీసుకున్నానండి. ఇది కూడా మంచి స్టడీ బైబిలే. కానీ రూ. 600కి తీసుకోవడం జరిగింది. సో, ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే 600, 600, 700, 700, 800 అలాగా మనం తీసుకున్నాం గదా! మీకేమైందండి చాలా చాలా కాస్ట్ తగ్గిపోయింది కదా! 600, 600, 1200 మిగతావి కూడా 700, 700, 1400, 1200, 1400 మీరు చేసుకోండి ఎంత బావుంది. సో, నేను ఒక 3000 పెట్టినా, ఒక 4000 నేను పెట్టుకున్నా గానీ, నాకు చాలా చాలా ఈజీగా అఫోర్డబుల్ రేట్స్‌లో మంచి మంచి స్టడీ బైబిల్స్ నాకొచ్చేస్తున్నాయి. సో, ఏం చేస్తున్నాను నేనిక్కడ ఒక షర్ట్‌కి కొనుక్కునేటటువంటి డబ్బులు మాత్రమే నేను దీనికి ఇన్వెస్ట్ చేస్తున్నా గానీ, నాకు ఈజీగా వచ్చేస్తున్నాయి. రూ. 700 చాలామంది షర్ట్‌కో, దేనికో వాడుతుంటారు. నాకు తెలుసు. నేనేమంటున్నానంటే లిటరల్లీ ఆహ్, నేను అఫోర్డ్ చేయలేను అని చెప్పేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా నేను చెప్తున్నాననమాట. మీరు ఒకవేళ స్టూడెంట్స్‌గా ఉన్నట్లయితే మీరు ఒకరోజు ఏమన్నా కొనటం లేదా ఏమన్నా తినటం మానేయండి. అండ్ మీరు వెతకండి. మీకు ఖచ్చితంగా ఇటువంటివి ఎక్కడో చోట దొరుకుతాయి. దొరికినప్పుడు మీరు తీసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఉండే ఇన్ఫర్మేషన్ అనేది ఇన్‌వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి, కొనుక్కోవాలి. అయితే ఒక డౌన్ సైడ్ ఏంటంటే మనకి కావాలనుకునేటప్పుడు ఇవన్నీ అవైలబిలిటీలో ఉండవు. మనం వెతుక్కుంటే అప్పుడు ఒకానొక పాయింట్ ఆఫ్ టైమ్‌లో మనకు దొరుకుతుంది. అది దొరికినప్పుడు మాత్రం మనం గ్రాబ్ చేయాలి. సో, నేనేం సజెస్ట్ చేస్తానంటే ప్రతి విషయంలో కూడా ప్రేయర్ చేయండి. మీరు దేవుడిని రిక్వెస్ట్ చేయండి. దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఆ పరిస్థితిని అనుకూలపరుస్తాడు. మీకు కావాల్సినటువంటి వెబ్‌సైట్‌ని మీకు కనబడేలా చేస్తాడు. అలాగే మీకు తెలిసినటువంటి వ్యక్తుల ద్వారా ఇలా కొన్ని బైబిల్స్ అవైలబిలిటీలో ఉన్నాయి అని చెప్పే ప్రయత్నం చేస్తాడు. లేదా మీరు బైబిల్ స్టోర్స్‌లోకెళ్ళినప్పుడు ఇటువంటి సెక్షన్ ఒకటుంది అన్న విషయాన్ని మీకు తెలియజేసి ఎవరో ఒకరి ద్వారా అటువైపుగా మిమ్మల్ని లీడ్ చేస్తాడు. సో, మీరు ఒక బైబిల్ కావాలి అని మీరు అనుకుంటున్నప్పుడు దాని విషయమై ముందు ప్రేయర్ చేసి దేవుని మీద ఆనుకొని దేవుని మీద డిపెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. మీకు చాలా ఈజీగా వస్తాయి. కొన్ని కొన్ని బైబిల్స్ అయితే నాకు ఫ్రీగా దొరికాయండి పాండమిక్ టైమ్ పీరియడ్‌లో. అది కూడా మీకు చూపిస్తాను ఒక్క నిమిషం. ఈ ఇగ్నేషియస్ క్యాథలిక్ స్టడీ బైబిల్ ఏదైతే ఉందో దీని గురించి కూడా నేను ప్రేయర్ చేశా. అలా ప్రేయర్ చేసినప్పుడు పాండమిక్‌లో నాకు ఫ్రీగా ఇచ్చారు.
ఏంటమ్మా మీరు ఫ్రీగా ఇచ్చారు. డబ్బులు తీసుకోండి అని చెప్పేసంటే వాళ్ళన్నారు, లేదండి మీకు డెలివరీ చాలా లేట్‌గా అయిందండి. కాబట్టి ఆ చార్జెస్ మీరే ఉంచుకోండి. ఇదొక గిఫ్ట్ లాగా అమెజాన్ నుంచి మీరే దీన్నుంచుకోండి అని చెప్పి అనటం జరిగింది. సో, దీని గురించి నేను ప్రేయర్ చేశాను కూడా. సో, ఇలాగ ఇది మాత్రమే కాదు చాలా బైబిల్స్ గురించి నేను ప్రేయర్ చేశాను. ప్రతి బైబిల్ నాకు ఫ్రీగా వచ్చిందని నేను చెప్పట్లేదు గానీ, అందుకు తగినట్లుగా పరిస్థితులను దేవుడు అనుకూలపరుస్తాడనమాట. సో, వీలైనంత తక్కువకి మీకు దొరికేలాగా చేస్తాడు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది కూడా నేను చూపిస్తాను. అది కూడా మీకు జస్ట్ ఎ సెకండ్. డేక్స్ యానోటేటెడ్ ఎన్‌కేజీవీలో ఉంటుందండి. చాలా అద్భుతంగా ఉండేటటువంటి బైబిల్ అనమాట ఇది. ఈ బైబిల్ గురించి నేను ప్రేయర్ చేసినప్పుడు దేవుడు నాకు ఆహ్, కేవలం రూ. 800కే వచ్చేలా చేశాడు. ఇది సెకండ్ హ్యాండ్ బైబిల్ ఏమి కాదండి. ఫస్ట్ హ్యాండ్ బైబిల్ అనమాట. ఇది వేలల్లో ఖర్చుంటుంది ఇది. నిజానికి ఈ బైబిలు 5,000, 6,000 అలా ఉంటుందనమాట. సో, అంత ఖర్చునేటటువంటి బైబిల్ కూడా దేవుడు నాకు కేవలం 800కే వచ్చేలాగా చేశాడనమాట. ఇది కొత్తదే మళ్ళీ. అగైన్ మీరు చూస్తున్నారు బాక్స్ అవన్నీ చూస్తున్నారు కదా! చాలా కొత్తది. సో, నేనేమంటానంటే మీరు ప్రేయర్ చేయండి. మీరు ఎప్పుడైతే ప్రేయర్ చేస్తారో, ఎప్పుడైతే దేవుని మీద ఆనుకుంటారో, ఎప్పుడైతే దేవుని పట్ల మీరు ఆ యొక్క కృతజ్ఞతను చూపించి దేవుని మీద ఆనుకునే ప్రయత్నం చేస్తుంటారో, అప్పుడు దేవుడు మీకు పరిస్థితులన్నీ అనుకూలపరిచి ఏదో ఒక డిస్కౌంట్ ఇవ్వడమో, లేదా ఎవరో ఒకరి ద్వారా గిఫ్ట్ చేయడమో, ఏదో ఒకటి చేసి మీకు అత్యంత తక్కువ రేట్లకే బైబిల్స్ అనేవి మీకు అవైలబిలిటీలోకి వచ్చేలాగా దేవుడు సహాయం చేస్తాడండి. ఓకే. హ్యావ్ ఎ గ్రేట్ డే. దిస్ ఈజ్ జస్ట్ టు ఎంకరేజ్ యూ. ఏంటంటే ఈ రేట్లు చూసి మీరు భయపడిపోయి, అమ్మో! ఇక నా వల్ల కాదు, నేను కొనలేను అని మీరు ఎక్కడ డిసప్పాయింట్ అయిపోతారో, ఎక్కడ మీరు మళ్ళీ వెనకం చేసి ఈ యొక్క బైబిల్స్‌ని కొనుక్కోకుండా, ఈ యొక్క మెటీరియల్‌ని మీరు వినియోగించుకోకుండా ఎక్కడ మీరు వెనకడుగేస్తారో అనేటటువంటి ఒక భయంతో నేను ఈ చిన్న వీడియో పెట్టాను. ఇది జస్ట్ మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మాత్రమే. కాబట్టి దీన్ని అలాగే తీసుకోండి. సో, హోప్ యుల్ ఆల్ గెట్ సంథింగ్. ఓకే. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై.